నెల్లూరులో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు తీవ్రమవుతోంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సమస్య ట్రాఫిక్ వల్ల కాదు, ప్లానింగ్ అమలు కాకపోవటం వల్ల. కొన్ని నెలల క్రితం భారీ ప్రచారంతో కోట్ల రూపాయల వ్యయంతో నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఆధునీకరిస్తామని చెప్పారు. స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ వస్తుంది, ఆటోమేటిక్ సిగ్నల్స్ పనిచేస్తాయి, నగర ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడుతుంది అని హామీలిచ్చారు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే నెలలు గడిచిపోయినా సిగ్నల్స్ మాత్రం ఇప్పటికీ దిష్టి బొమ్మల్లా నిలబడినాయి. ఒకరోజు ట్రయల్ రన్ అని చెప్పి అలర్ట్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ నిశ్శబ్దం. సిగ్నల్స్ ఉన్నా అవి పనిచేయవు, సిస్టమ్ ఉన్నా అమలు ఉండదు. దీంతో నగరంలో పరిస్థితి ఎలా ఉందంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వాహనాలు నడుస్తున్నాయి. ఒక దశలో వెళ్లాల్సిన వాహనం మరో దిశలో వస్తోంది. రూల్స్ అనే మాటే కనిపించని పరిస్థితి. ఇది మొత్తం భారం మాత్రం ట్రాఫిక్ పోలీసులపై పడుతోంది. ఎండలో గంటల తరబడి నిలబడి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ వాహనాల రద్దీ ముందు వాళ్ళకు కూడా అసహ్యంగా కనిపించే పరిస్థితి. ఇదే సమయంలో నగరంలో మరో పెద్ద సమస్య కూడా ఉంది, పార్కింగ్ వ్యవస్థ. గతంలో ఒక మంచి ఐడియాతో కొన్ని చోట్ల రోడ్డుకు మధ్యలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపితే ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, కాబట్టి మధ్యలో పార్కింగ్ చేస్తే స్పేస్ సేవ్ అవుతుంది, ట్రాఫిక్ సాఫీగా సాగుతుంది అనే ఆలోచనతో ఈ విధానం తీసుకొచ్చారు. ఆలోచన నిజంగా మంచిదే, కానీ అమలు మాత్రం పూర్తిగా తారుమారైంది. కొంతమంది మధ్యలో పార్కింగ్ చేయకుండా రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిపేస్తున్నారు. మరికొందరు మధ్యలో కూడా విచ్చలవిడిగా పార్కింగ్ చేస్తున్నారు. అది సరే అనుకుంటే మార్కింగ్ దాటి వాహనాలు నిలిపివేయటం, అడ్డంగా పార్కింగ్ చేయటం, ఇలా నియమాలు పట్టించుకోకుండా వాహనాలు నిలిపేయటం వల్ల అసలు పార్కింగ్ స్పేస్ కూడా వృధా అవుతుంది. దీంతో పరిస్థితి ఏమవుతుందంటే మధ్యలో పార్కింగ్, ఇరువైపులా పార్కింగ్, మొత్తానికి రోడ్డంతా వాహనాలతో నిండిపోతుంది. దీనివల్ల కార్లు, బస్సులు వెళ్లడానికి కూడా స్పేస్ లేక ఒక చిన్న అడ్డంకి చాలు వెనుక కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి. ఇక్కడ ప్రశ్న ఒక్కటి, సిస్టమ్ పెట్టడం సరిపోతుందా, లేక దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత కూడా అధికారులదేనా? నెల్లూరులో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం కావాలంటే కొత్త ప్రాజెక్టులు ప్రకటించడం కంటే ఇప్పటికే పెట్టిన సిస్టంలను సరైన విధంగా అమలు చేయడం అత్యవసరం.